ఇంతకు ముందు వీడియోలో మనం కణ శ్వాసక్రియ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా! అలాగే ఆక్సిజన్ సమక్షంలో మనం తిన్న ఆహారం అంటే గ్లూకోజ్ ఎలా విచ్ఛిన్నమై శక్తినిస్తుందో వివరంగా తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మనం ఆక్సిజన్ అందనప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ ఎలా విచ్ఛిన్నమవుతుందో తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు చాలా వేగంగా పరిగెడుతున్నారనుకోండి. ఆ సమయంలో మీ కండర కణాలకు అంటే మజిల్ సెల్స్‌కి ఆక్సిజన్ సరఫరా సరిపోదు. అప్పుడు మన శరీరంలోని కణాలు ఒక అత్యవసర మార్గాన్ని ఎంచుకుంటాయి. అదే గ్లూకోజ్ ఆక్సిజన్ లేకుండానే విచ్ఛిన్నమవ్వడం. సరే, ఇప్పుడు మనం ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ ఎలా విచ్ఛిన్నమవుతుందో సమీకరణం రూపంలో చూద్దాం. ఈ సమీకరణం ఆక్సిజన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నమయ్యే రసాయన చర్యను సూచిస్తుంది. నేను ఈ సమీకరణాన్ని సమతుల్యం చేయలేదు. మీరు చేయడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఈ రెండో సమీకరణాన్ని చూడండి. ఇది ఆక్సిజన్ అందనప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నమయ్యే రసాయన చర్యను సూచిస్తుంది. ఈ చర్యలో కార్బన్ డయాక్సైడ్‌కు బదులుగా లాక్టిక్ ఆమ్లం, లాక్టిక్ యాసిడ్ అనే కొత్త పదార్థం తయారవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రకమైన శ్వాసక్రియలో విడుదలయ్యేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు వచ్చే శక్తితో పోలిస్తే ఇది చాలా తక్కువనమాట. అందుకే ఈ రకమైన శ్వాసక్రియను మన శరీరం అత్యవసర పరిస్థితుల్లో అదనపు శక్తి కోసం మాత్రమే వాడుకుంటుంది. మీరు ఎప్పుడైనా బాగా ఆడుకున్న తర్వాత లేదా బాగా ఎక్కువగా నడిచిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు లేదా తిమ్మిర్లు రావడం గమనించారా? దానికి కారణం ఇదే. మనం విపరీతంగా పనిచేసినప్పుడు ఆక్సిజన్ లోటు ఏర్పడి కండరాలలో ఈ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోతుంది. ఇది కణాలలో ఆమ్ల స్వభావాన్ని పెంచి నొప్పిని కలిగిస్తుంది. అలా నొప్పి కలిగినప్పుడు మనం కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే, మనం తీసుకునే ఆక్సిజన్ ఈ లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీన్నే మనం ఆక్సిజన్ లోటు తీర్చడం అని అంటాం. సరే, ఇప్పుడు మీరిక్కడ గమనిస్తే మన కణాలలో గ్లూకోజ్ 2 రకాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఒకటి ఆక్సిజన్ ఉపయోగించుకొని, 2 ఆక్సిజన్ లేకుండా. ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని వాయు సహిత శ్వాసక్రియ ఎరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. అలా కాకుండా ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని అవాయు శ్వాసక్రియ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. కండరాలే కాదు, కొన్ని సూక్ష్మజీవులు కూడా ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియను జరపగలవు. దీనికి మంచి ఉదాహరణ ఈస్ట్ అనే శిలీంధ్రం. ఈస్ట్ కణాల్లో గ్లూకోజ్ విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం రాదు. దానికి బదులుగా ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి విడుదలవుతాయి. ఇక్కడ కూడా శక్తి విడుదలయింది కదా! అయితే ఈ శక్తి కూడా వాయు సహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా ఈస్ట్ జరిపే ఈ శ్వాసక్రియనే మనం కిణ్వనం, ఫెర్మెంటేషన్ అని అంటాం. ఈస్ట్ కణాల్లో గ్లూకోజ్ విచ్ఛిన్నమైనప్పుడు ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి విడుదలైనాయి కదా! ఇక్కడ తయారయ్యే ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ చక్కెర ద్రావణం మరియు ఈస్ట్‌ల మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచినప్పుడు ఈస్ట్‌లో జరిగే అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడినటువంటి పదార్థం. దీనిని అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా చక్కెర, ఈస్ట్ ద్రావణం నుండి వేరు చేస్తారు. ఇథనాల్ అనే ఆల్కహాల్‌నిస్తుంది కాబట్టి ఈస్ట్‌ను ఆల్కహాల్ పరిశ్రమల్లో చాలా ఎక్కువగా వాడుతారు. సరే, ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మీరు బ్రెడ్ తినే ఉంటారు కదా! అది చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. అయితే ఆ బ్రెడ్ మెత్తగా స్పాంజ్ లాగా ఉండడానికి కారణమేంటో అని మీరెప్పుడైనా ఆలోచించారా? దానికి కూడా కారణం ఈ ఈస్టే. సాధారణంగా బ్రెడ్ తయారు చేసినప్పుడు పిండిలో చక్కెర మరియు ఈస్ట్‌ను కలిపి పిండిని కొద్ది సమయం పక్కన పెడతారు. ఈ విధంగా పిండిని కాసేపు పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి ఈస్ట్ కిణ్వనం ప్రక్రియ జరిపి గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ క్రమంలో
కార్బన్ డయాక్సైడ్ వాయువు బుడగల రూపంలో విడుదలయ్యి పిండిని ఉబ్బేలా చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం మొదట పిండిని కలిపి పెట్టినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కాసేపటి తర్వాత ఈస్ట్ కిణ్వనం ప్రక్రియ జరిపిన తర్వాత పిండి ఈ విధంగా ఉబ్బుతుంది. ఈ పిండిని ఓవెన్‌లో వేడి చేసినప్పుడు లోపల ఉన్నటువంటి గాలి వ్యాకోచించి బయటకి వెళ్ళిపోతుంది. ఆ ఖాళీ ప్రదేశాల వల్లే బ్రెడ్‌కి రంధ్రాలేర్పడి చాలా మెత్తగా, స్పంజ్ లాగా మారుతుంది. మనం తినే బ్రెడ్ చాలా మెత్తగా, స్పాంజ్ లాగా ఉండడానికి కారణమేంటో తెలుసుకున్నాం కదా! సరే, మనం ఇప్పటివరకు ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామా? శ్వాసక్రియ మరియు కణ శ్వాసక్రియ 2 వేరు వేరని తెలుసుకున్నాం. శ్వాసక్రియ అంటే కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాస మాత్రమే. అదే కణ శ్వాసక్రియ అంటే మనం తిన్న ఆహారం నుండి శక్తిని విడుదల చేసే ప్రక్రియ. ఇది జీవకణాల లోపల ఒక క్రమపద్ధతిలో జరిగే రసాయన చర్యల సమాహారం. ఈ రసాయన చర్యల వల్ల గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తిని విడుదల చేస్తుంది. ఈ కణ శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో కూడా జరుగుతుంది, ఆక్సిజన్ లేకుండా కూడా జరుగుతుందని తెలుసుకున్నాం కదా! ఈ శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగినట్లయితే దానిని వాయు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం. అంటే ఇక్కడ గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమవుతుంది. అలాగే అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ. దీనివల్లే కదా మన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఆ లాక్టిక్ ఆమ్లం మన కండరాల నొప్పికి దారితీస్తుంది. అవాయు శ్వాసక్రియ సూక్ష్మజీవుల్లో కూడా జరుగుతుందని తెలుసుకున్నాం కదా! ఉదాహరణకు ఈస్ట్. ఈస్ట్‌లో జరిగే అవాయు శ్వాసక్రియను కిణ్వనం అంటారు. ఈ ప్రక్రియ వల్ల ఈస్ట్‌ను ఆల్కహాల్ మరియు బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా! తర్వాతి వీడియోల్లో కణ శ్వాసక్రియ గురించి ఇంకా వివరంగా, అలాగే కణ శ్వాసక్రియ ద్వారా విడుదలయ్యే శక్తిని ఏమంటారో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.